Welcome students. Today's our topic is challenges in improving agricultural products. Okay, challenges in improving agricultural products, chapter number 8, biology, 9th class. Okay, so in the lesson only there, lesson లోనే ఉంది ఏంటి మన challenges improving agriculture products. ఇప్పుడు మనం జనరల్గా ఈ టాపిక్ చూసుకున్నట్లయితే ఈ టాపిక్లో మెయిన్గా ఒక ఫార్మర్స్కి ఒక ఫుడ్ ప్రొడక్షన్కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఛాలెంజెస్ని మనము అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఎట్లాగా దాన్ని ఫేస్ చేయాలి అనేదే ఈ లెసన్ మెయిన్ యొక్క థీమ్ అనమాట. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద చాప్టర్ అవర్ ఫుడ్ ఇన్ క్లాస్ 6 you came to know that we require different kinds of foods. They include various kinds of seeds like wheat, rice, dal, different types of leaves like spinach, methi, and many other things. In addition, of non-vegetarians eat meat, fish, eggs, etc. While discussing food chain in the chapter ecosystem, we also learned that our diet is as well as that several of our domestic animal is eventually linked to plants. సో ఇక్కడ మనము ప్రీవియస్ క్లాస్ నుంచి మనం బయాలజీలో 6th క్లాస్ నుంచి అవర్ ఫుడ్ అని ఇకోసిస్టమ్ ఇవన్నీ మనం చదువుకుంటూనే ఉన్నాం. అవర్ ఫుడ్లో మనకి ఏం చెప్తుందంటే బ్యాలెన్స్డ్ డైట్ గురించి చెప్తున్నారు. ఈ బ్యాలెన్స్డ్ డైట్లో ఏముంది, సో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కావాలి, మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ ఇవన్నీ మనకు కావాలి. ఇవన్నీ రావాలి అంటే మనకి ఓన్లీ రైస్ కాదు, రైస్తో రకరకాల దాల్స్ తినాలి, కర్రీస్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ తినాలి, ఇవన్నీ తినాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఏంటి మీట్, ఫిష్, ఎగ్స్ ఇలా తినాల్సి వస్తుంది. ఇక మళ్ళీ ఫుడ్ చైన్లో కూడా చూసుకున్నట్లయితే ఫుడ్ చైన్లో ఫుడ్ అనేది ఎనిమల్స్ ఒక ప్లాంట్స్ రెండు కూడా కోఆర్డినేటెడ్గా ఉంటుంది ఫుడ్ చైన్. సో ఇట్లా కోఆర్డినేటెడ్గా ఉన్నప్పుడే మనకి అన్ని రకాలైనటువంటి కాంపనెంట్స్ మనకి బాడీకి అందుతాయి. కాబట్టి మనకు ఫుడ్ తీసుకోవాలంటే ఏంటి, ఫుడ్ అనేది ఇట్స్ ఏ మిక్స్డ్ అప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపనెంట్స్ కదా. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి కావాలి అనేది చెప్తున్నారు. ఇక్కడ ట్రై టు ఎస్టిమేట్ హౌ మచ్ గ్రెయిన్స్ యువర్ ఫ్యామిలీ కన్జ్యూమ్ ఇన్ ఎ మంత్. అండ్ ఆల్సో ట్రై టు గెస్ హౌ మచ్ ల్యాండ్ ఈస్ రిక్వైర్డ్ టు గ్రో దిస్ అమౌంట్ ఆఫ్ గ్రెయిన్స్. ఒక్కొక్కసారి మనకి మంత్లీగా మనకి మన ఇంట్లో 4 members ఉంటే మినిమం 50 kgs ఆఫ్ గ్రెయిన్స్ పర్ మంత్ కావాల్సి ఉంటుంది. 1.4 square feet ఆఫ్ ల్యాండ్ అనేది ఆ ప్రొడక్షన్ ఇవ్వడానికి అవసరం అని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే రోజు రోజుకి మన పాపులేషన్ అనేది పెరిగిపోతుంది, కానీ భూమి ఎర్త్ పెరుగుతుందా, ద ల్యాండ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ ల్యాండ్ అనేది పెరగటం లేదు. ల్యాండ్ అంతే ఉంటుంది, కానీ అక్కడ ఉండేటువంటి పాపులేషన్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, పెరిగే పాపులేషన్కి తగ్గట్లుగా మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరగాలి. ల్యాండ్ పెరిగితే మనకి ఫుడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, కానీ ల్యాండ్ పెరగట్లేదు కదంటే ఉన్న ల్యాండ్లోనే పెరిగే పాపులేషన్కి అనుగుణంగా మనకి ఎక్కువ అంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఇవ్వగలగాలి. అంతేనా, దాని అర్థం ప్రొడక్షన్ ఎక్కువ ఇచ్చినట్లయితే మనకి పెరిగేటటువంటి పాపులేషన్కి అనుగుణంగా సరిపడా ఫుడ్ని మనము ప్రొవైడ్ చేయగలుగుతారు ఫార్మర్స్. ఓకే, కెన్ యూ ఎస్టిమేట్ హౌ మచ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ వుడ్ బి రిక్వైర్డ్ టు grow the quantity of grain needed for your family in a year? You know, if the members of a family increase, food requires also increase accordingly. If the requirement cannot meet, it leads to food crisis. We know that population of our country increases every year. Is the food production able to meet the need of increasing population? Does the rate of food production increases proportionately to population growth? We shall try to find out the answers to some of other such questions by doing the following exercise. అంటే ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంది అనమాట ఇదంతా. సో ప్రపోర్షనేట్గా ఉంది అంటే ఫుడ్ పెరుగుతూ ఉంటే పాపులేషన్ పెరుగుతుంటే ప్రొడక్షన్ కూడా పెరగాలి. కానీ మనకి పెరగడానికి సోర్సెస్ అనేది మనం చేసుకోవాలి, ఏ టెక్నిక్స్ మనం ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా మన ఈ లెసన్లో డిస్కస్ చేసుకుంటాం. గివెన్ బిలో ఇస్ ద టాబ్లెట్ డేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఆఫ్ ద కన్సర్న్ డికేడ్. రీడ్ ద టేబుల్ కేర్ఫుల్. డెకేడ్ అంటే 10 years అనమాట. ఒక 10 years తీసుకున్నట్లయితే పాపులేషన్ ఎట్లా ఉంది ఈ డెకేడ్లో అంటే 1961 to 1971లో పాపులేషన్ గ్రోత్ ఎంత ఉంది, 2.4 ఉంది. ఒకవేళ పాపులేషన్ గ్రోత్ ఉంటే ఫుడ్ అనేది 2.83 ఉంది. సో రేషియో తీసుకున్నట్లయితే 1.18 ఉంది. అట్లా ప్రతి 10 yearsకి వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకున్నారనమాట. గ్రోత్ ఆఫ్ పాపులేషన్, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్, వాట్ ఈస్ ద రేషియో అంటే ఈ రెండింటికి మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది రేషియో అనేది వస్తుంది. వీటిలో చూసుకున్నట్లయితే మనకి ఏ ఇయర్లో ఎక్కువ రేషియో ఉంది, 1.45. పాపులేషన్ గ్రోత్ అనేది మన ఏ ఇయర్లో ఎక్కువ గమనించే 2.4 అంటే 1961లో ఎక్కువగా ఉంది. తర్వాత ఇక్కడ కొంచెం తగ్గుతూ ఉందన్నమాట. దాని తగ్గట్టుగా ప్రొడక్షన్ అనేది ఉందా లేదా, రేషియో ఏంటి అనేది ఇక్కడ మనకి టేబుల్ని కనుక రీడ్ చేసి మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ విచ్ డికేడ్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ హయ్యర్, ఇన్ విచ్ డికేడ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఈజ్ హయ్యర్, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్, డిడ్ యూ ఫైండ్ ద టేబుల్. సో ఇవన్నీ మన టేబుల్ నుంచి మనం ఆన్సర్ చేయొచ్చు. ఈజ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ అకార్డింగ్ టు పాపులేషన్ గ్రోత్ అంటే ఏమిటి, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది పాపులేషన్తో పాటు అవుతుందా అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే దీంట్లో మనకి చాలా యొక్క థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి.
ఓకే, ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇట్స్ నాట్ డిపెండ్స్ ఆన్ వన్ థింగ్ అనమాట. సో మనకి సాయిల్ కరెక్ట్గా ఉండాలి, ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలి, తర్వాత మనకి క్లైమేటిక్ కండిషన్స్ ఉండాలి. ఓకే, సో మనకి వర్క్ చేసే రైతులు ఫార్మర్స్ మనకి కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ విచ్ డికేడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ డిడ్ నాట్ సాటిస్ఫై ద నీడ్స్ ఆఫ్ పాపులేషన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ప్రొడక్షన్ ఈజ్ నాట్ సఫిషియంట్. సో ఇక్కడ మనకి డెకెడ్ 2001లో రేట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ వాజ్ నియర్లీ హాఫ్ ఏ కంపేర్డ్ టు ద పాపులేషన్. అంటే 1991 ఇక్కడ చూశారు. సో 1991-2001లో మనకి పాపులేషన్ గ్రోత్ ఎంత ఉంది? 1.95 ఉంది. ఫుడ్ గ్రెయిన్స్ వచ్చి ఓన్లీ 1.1 వచ్చింది అనమాట. 1.1 అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి 0.56 ఉంది. ఎంత ఉందమ్మా ఇక్కడ రేషియో? 0.56 ఉంది. 0.56లో అంటే అర్థం ఏమిటి? So what can infer from the decade when population growth is highest? Increasing food production in proportion to compensate needs of the increasing population is big challenge for the country. So our farmers are constantly trying to meet the challenge against all the odds. అంటే ఇక్కడ మనకేంటి, పాపులేషన్ పెరుగుతూ ఉంటే మనకి ఫుడ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతూ ఉండాలి. సో దానికోసం అనేది అదొక ఛాలెంజ్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్క సంవత్సరంలో మనకి పండించాలన్నా కూడా క్లైమేటిక్ కండిషన్స్ అనుకూలంగా లేకపోవచ్చు. తర్వాత ప్రొడక్షన్ అనేది ఒక్కోసారి మనం అన్ని ట్రై చేసినప్పుడు లాస్ట్లో ప్రొడక్షన్ సరిగ్గా రాకపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ అనమాట ఫార్మర్స్కి. తర్వాత ఇక్కడ మనకి రైట్ యువర్ సజెషన్స్ అనేసి అన్నారు. అంటే మీ సజెషన్స్ ఏవో రాయమన్నారు. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, క్లాస్మేట్స్ అందరు కలుసుకొని ఇట్లా మనకి ప్రొడక్షన్ కరెక్ట్గా రావాలంటే మనం ఏం చేయాలి అని దాంట్లో కామన్గా ఉన్నటువంటి ఒక సజెషన్ని తీసుకోమని చెప్పేసి అన్నారనమాట. అపార్ట్ ఫ్రమ్ యువర్ హ్యూమన్ బీయింగ్స్ అదర్ లివింగ్ క్రియేచర్స్ ఆల్సో నీడ్ ఫుడ్ టు సర్వైవ్. అంటే మనకి కేవలం ఇప్పటివరకు మన హ్యూమన్స్ గురించే అనుకుంటున్నాం, కానీ హ్యూమన్సే కాదు, హ్యూమన్స్తో పాటు మనతో పాటు చాలా డొమెస్టిక్ ఎనిమల్స్ కానీ మనతో నివసిస్తూ ఉంటాయి. సో వాటికి కూడా మనం ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, వాటి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ దిస్ chapter we shall discuss what methods are used to increase the production of the crops we grow for food. There is one thing that needs to be stressed. It can be explained more easily through an example. Suppose we plant a crop, we eat but they do not produce any grain. So would you call this is a good wheat crop? అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం రైతులు ఏం చేస్తారు, సీడ్స్ వేస్తారు. ఆ సీడ్స్ అనేవి ఒక్కోసారి ఏమొచ్చి ప్రొడక్షన్ సరే అనుకున్నంత ఇవ్వకపోవచ్చు. వుడ్ యూ కాల్ దిస్ గుడ్ వీట్ క్రాప్? మనం దాని అప్పుడు గుడ్ వీట్ క్రాప్ అంటామా? నో. So when we talk about the increasing production, what we make is increasing that part of the crop that is useful for us. So let us begin to discussion. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నాము, మనం ఒక క్రాప్ వేసామంటే దానికి మనకు ప్రొడక్షన్ అనేది రావడానికి మనం చాలా యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ క్రాప్ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ఎనీ వన్ ఫ్యాక్టర్ అలోన్. అంటే ఏమిటి, ఒక ప్రొడక్షన్ అనేది రాకపోతే దానికి కారణం ఏదో ఒకటై ఉండదు. సాయిల్లో ఫెర్టిలిటీ లేకపోవచ్చు, సీడ్ మంచిది కాకపోయి ఉండొచ్చు, తర్వాత ఎన్ని పెస్టులు రావచ్చు, పెస్టులు అనేవి వచ్చేసాయంటే వాటికి డిసీజెస్ రావచ్చు. తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే రెయిన్స్ అనమాట. కొన్ని ఏరియాలో అయితే అస్సలు రెయిన్స్ పడవు, అది ఫుల్లీ డ్రౌటీగా ఉంటుంది. కొన్ని ఏరియాలో ఏమిటంటే కరెక్ట్గా మనకి పాపం రైతులు 3-4 months కష్టపడి పంట చేతికి వచ్చి మార్కెటింగ్ తీసుకెళ్దాం అనుకునేటప్పటికి వర్షాలు పట్టము. సో ఆ పంట అంతా కూడా మునిగిపోయిందని మనం పేపర్లో చాలా న్యూసెస్ చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి చాలా ఫ్యాక్టర్స్ అనేవి మనకి ప్రొడక్షన్ మీద పనిచేస్తున్నాయి అన్నమాట. Okay, so the production of crop does not increase because of alone. So only when there is a proper combination of several factors, the production can increase. Some of these factors include the kind of seeds of planted, the properties of the soil, the availability and proper application of irrigation and fertilizers, the weather controlling insect attacks, the growth of weeds and so on. These are all the main factors involved in the production of the crops. So experiments done which can we have the impact of some of these factors on crop production. Some results of this are given following take. అంటే ఇక్కడ మనకి ఏం చేస్తారంటే కార్న్ యొక్క ప్లాంటేషన్ తీసుకొని దాని మీద సైంటిస్టులు అనేవి చాలా చేశారంటే ఏమిటి, ఒక ఆఫ్టర్ ద ఆన్సెట్ ఆఫ్ రెయిన్స్, తర్వాత ఆన్సెట్ ఆఫ్ ద రెయిన్స్ ఉన్నప్పుడు ప్రొడక్షన్ ఎట్లా ఉంది, తర్వాత డెన్సిటీ ఆఫ్ ప్లాంటింగ్ పర్ హెక్టార్కి 39 ఇచ్చినప్పుడు అప్పుడు ప్రొడక్షన్ ఎలా ఉంది, పర్ హెక్టార్కి తగ్గించి ఇచ్చారనమాట, అప్పుడు ప్రొడక్షన్ ఎట్లా ఉంది. తర్వాత వీడింగ్ అంటే ఏమిటి, కలుపు మొక్కలు అట్లాంటివి పెస్ట్లు అవి లేకుండా చేసినప్పుడు ఎట్లా ఉంది. తర్వాత న్యూట్రియంట్స్ అప్లై చేసినప్పుడు వితౌట్ ఫాస్ఫరస్ చేస్తే ఎలా ప్రొడక్షన్ ఉంది, 50 kgs ఆఫ్ ఫాస్ఫరస్ చేస్తే ప్రొడక్షన్ ఎట్లా ఉంది, వితౌట్ నైట్రోజన్ ఎట్లా ఉంది, 70 అంటే నైట్రోజన్ వేసినప్పుడు పెరిగింది ప్రొడక్షన్, తగ్గించినప్పుడు అంటే న్యూట్రియంట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ న్యూట్రియంట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ప్లాంటేషన్ ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది, తగ్గింది. సో ఎట్లా అనమాట అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ మనకి రెయిన్స్ అవ్వచ్చు, వీడింగ్ అవ్వచ్చు, డెన్సిటీ ఆఫ్ ప్లాంటింగ్, మనం వేసే ప్లాంటింగ్ని బట్టి కూడా, తర్వాత న్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా మనకి క్రాప్ యొక్క ప్రొడక్షన్ని
ఎఫెక్ట్ చేస్తాయి అని ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసిందనమాట. ద టేబుల్ షోస్ as the grains achieved the production by using different methods. For example, planting the seed at the correct time as a resulted production of gain is 5830 నుంచి 3 ఎంత 2443 kg per hectare అనేది వచ్చింది. సో అక్కడ మనం కరెక్ట్గా రైనీ సీజన్లో వేసినప్పుడు అన్ని చూసుకొని వేసినప్పుడు వచ్చినది. తర్వాత క్యాలిక్యులేట్ ద ఎగ్జాక్ట్ గ్రెయిన్ ఆఫ్ ఈచ్ మెథడ్ మెన్షన్డ్ ఇన్ ద టేబుల్ అండ్ షోన్. You now have some time about some of the factors that affect the production of the various crops. So let us now discuss the various factors that affect the production of crops in more details. So ఇదన్నమాట. ఇట్లా చాలా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనకి తెలిసింది ఏంటి అంటే ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ అనేవి ఇట్స్ నాట్ డిపెండ్స్ ఇన్ వన్ ఫ్యాక్టర్ అనమాట. చాలా ఫ్యాక్టర్స్ దాంట్లో మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. తర్వాత హౌ టు ఇంక్రీజ్ ద ఫుడ్ ప్రొడక్షన్. మనం సరే మరి ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం వీటన్నిటిని ఛాలెంజింగ్గా తీసుకొని ఎట్లా మనం ప్రొడ్యూస్ చేయాలి. వీ నో దట్ ద క్యాలిక్యులేటెడ్ ల్యాండ్ ఈజ్ cultivated land is very limited. We know that the cultivated land is very limited. మనకు ముందే డిస్కస్ చేసుకున్నాం. పాపులేషన్ అనేది ఇయర్ పెరిగిపోతుంది, కానీ ల్యాండ్ సైజ్ అనేది పెరగటం లేదు, అంతే ల్యాండ్ ఉంది. ఓకే, ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఫర్ కల్టివేషన్, సమ్ ఫారెస్ట్ మే బీ destroyed. సో మనం ఏం చేయాలి, అప్పుడు ల్యాండ్ని పెంచుకోవాలి అంటే ఏం చేయాలి, సముద్రాలని నదులని వాటి యొక్క దాన్ని తగ్గించలేము. కాబట్టి మనం చేయాల్సింది ఏంది, వీ డెస్ట్రాయ్ ద ఫారెస్ట్ ప్లేస్ని తగ్గించుకోవాలి. అలా తగ్గించుకుంటే ఏమైపోతుంది, మొక్కలు తగ్గిపోతాయి, ప్లాంట్స్ అనేవి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఎర్త్లో తగ్గిపోతాయి. సో వీ నీడ్ టు థింక్ అనదర్ సొల్యూషన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్. సో మనం ఇంకేం చేయాలి, మరి మొక్కల్ని మనం కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ అని చేయకూడదు. సో మరి ఇంకేం చేయాలి, ఇంక్రీజింగ్ ద ఏరియా ఆఫ్ కల్టివేటెడ్ ల్యాండ్, increasing the production of the existing land, తర్వాత డెవలపింగ్ హై yielding varieties, alternating crops, mixed crops, cultivating short term crops like రబీ. అంటే ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ క్రాప్స్ కానీ ఉపయోగించామనుకోండి, 1 yearలో మనకు 3 to 4 times వేసుకోవచ్చు, అట్లా ప్రొడక్షన్ పెంచుకోవచ్చు. తర్వాత ఇంకా ఏం చేయాలి, ఏదైనా కొన్ని అన్యూస్ఫుల్గా అంటే యూస్ చేయకుండా ఉన్న ల్యాండ్స్ ఉంటాయి, అలాంటి ల్యాండ్స్ని మనము ఫెర్టిలైజర్స్ని ఉపయోగించుకొని వాటిని పంటలు పండించుకోవడానికి అనుకూలంగా మార్చుకోవటము. తర్వాత ప్రొడక్షన్ ఎక్కువగా ఉండే మంచి వెరైటీ ఆఫ్ సీడ్స్ని వాడటము. తర్వాత మనం ఏంటంటే కొన్ని టెక్నిక్స్ని యూస్ చేయటము, మంచి న్యూట్రియంట్స్ని వాడటము. ఇట్లా చేయటం ద్వారా మనం ఏం చేస్తారంటే ప్రొడక్షన్, ఒకప్పుడు అంటే మ్యాన్స్ ఎక్కువగా కూలీ వాళ్ళు అంటారు కదా, అట్లా మనుషులను ఉపయోగించి పంటలు పండించారు. ఇప్పుడు ఎక్కడ ఏంటంటే మిషనరీ ఎక్కువైపోయింది. సో మిషనరీని వాడటం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే తక్కువ టైంలో మనం వర్క్ ఎక్కువ జరుగుతుంది, కాబట్టి అట్లా వాడటము. సో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ మన మెథడ్స్ అనేది ఇప్పుడు ట్రై చేస్తున్నారు అనమాట ఫార్మర్స్ ప్రొడక్షన్ పెంచుకోవటం కోసము. తర్వాత విచ్ ఆఫ్ ద అబవ్ ఆప్షన్ డూ యూ థింక్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్. కాబట్టి పైన ఇచ్చిన ఆప్షన్స్లో మీరు ఏది బెటర్ అని మీరు అనుకుంటున్నారు. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్రాప్స్ ఆర్ ఖరీఫ్ ఆర్ రబీ క్రాప్స్. షార్ట్ టర్మ్ వెరైటీస్ ప్రొడ్యూస్ గ్రెయిన్స్ మోర్ దాన్ లాంగ్ టర్మ్ వెరైటీస్. అంతే కదమ్మా, ఇప్పుడు లాంగ్ టర్మ్ కంటే కూడా మనం షార్ట్ టర్మ్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ వేయటం వల్ల ఒక్కొక్కసారి ప్రొడక్షన్ తగ్గిన ఇంకొకసారి ప్రొడక్షన్ పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎందుకు తగ్గింది అనేది చూసుకొని మళ్ళీ మనం ఇంకొక టెక్నిక్స్ వాడడం ద్వారా పెంచుకోవచ్చు. సో దట్ ఈస్ ద బెటర్ కదా అని బెస్ట్ ఆప్షన్ అనేసి అనుకోవచ్చు అనమాట. ఆల్టర్నేటింగ్ ఆఫ్ క్రాప్స్ ప్రిజర్వ్ ద సాయిల్ ఫెర్టిలిటీ. మిక్స్డ్ క్రాప్ సిస్టమ్ హెల్ప్స్ ద ఫార్మర్ టు ప్రొడ్యూస్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్. తర్వాత మిక్స్డ్ క్రాప్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నైట్రోజనస్ ప్లాంట్స్ అంటే వేరుశెనగ కానివ్వండి, గ్రౌండ్ నట్, తర్వాత బ్రింజాల్, ఇవన్నీ ఏంటంటే వాటి యొక్క రూట్లలో నాడ్యూల్స్లో మనకు ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఆ బ్యాక్టీరియా అలాంటి ప్లాంట్స్ ఏం చేస్తాయంటే మొక్కల్ని ఎక్కువగా అంటే ఫెర్టిలిటీ చేస్తాయి అనమాట సాయిల్ని. అట్లాంటి వాటిని మధ్యలో అనమాట మిక్స్డ్గా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేమదుంప ఉంది, వాటికి చుట్టూ కార్న్ ప్లాంట్స్ వేసుకోవచ్చు, అంటే చిన్న ఫెన్సింగ్ లాగా అనమాట కార్న్ ప్లాంట్స్ వేసుకోవటము. తర్వాత ఫెన్సింగ్ లాగా కోకోనట్ ప్లాంట్స్ లాగా వాడితే అప్పుడు మనకి కోకోనట్ ప్రొడక్షన్ ఉంటుంది, తర్వాత మధ్యలో క్రాప్స్ ప్రొడక్షన్ ఉంటుంది. అట్లా అనమాట డిస్టర్బ్ అవ్వకుండా మనకి ఇట్లాంటి మిక్స్డ్ క్రాప్స్ని వాడడం కూడా ఒక మంచి మెథడ్ అనమాట ప్రొడక్షన్ ఎక్కువ పెంచుకోవడం కోసం. టు గెట్ హై ఈల్డ్ 3 types ఆఫ్ మెథడ్స్. ఒకటి వచ్చి ఇంప్రూవింగ్ హై ఈల్డింగ్ వెరైటీస్, యూజింగ్ హై ఈల్డ్ మేనేజ్మెంట్ మెథడ్స్, క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, క్రాప్ ప్రొటెక్టివ్ మెథడ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ మెథడ్స్. ఇంప్రూవింగ్ హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే హై ఈల్డింగ్ ఏదైతే మనకి ఎక్కువ పంట తొందరగా వస్తుందో అలాంటి వాటిని ఇంప్రూవ్ చేసుకోవటం. తర్వాత చిన్న మేనేజ్మెంట్ మెథడ్స్ని ఎక్కువగా వాడడం, తర్వాత ప్రొటెక్టివ్ మెథడ్స్ని కూడా ఎక్కువగా ఇలాంటివన్నీ చేయటం ద్వారా కూడా మనము క్రాప్ని పెంచుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి
improving high yielding crop varieties. Observe the size and color of the drawer in your kitchen. If not, ask your mother why she does not purchase maize as a food material. Some seeds are small with yellow color and some are large with white color. The white colored large one are hybrid variety. They give high yielding. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే రెండు రకాలైనటువంటివి ఉన్నాయి మనకి. సో దీంట్లో వచ్చి లోకల్, ఇది వచ్చేసి హైబ్రిడ్. సో వీటిలో మనకి ఇది బ్రౌన్ కలర్లో వైట్ కలర్లో ఉంది. హైబ్రిడ్ అంటేనే మనకు తెలుసు ఎక్కువగా ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సైజు కానీ పెద్దదిగా ఉంటుంది. సో చాలా హెల్తీగా ఉంటుంది ఫుడ్. సో ఇట్లాంటిది అనమాట. సో ఇట్లా మనకి ఏదైతే హై ఈల్డింగ్ ఎక్కువగా వస్తుందో అలాంటి వాటిని ఉపయోగించుకోవటం. యూజింగ్ హై ఈల్డింగ్ మేనేజ్మెంట్ మెథడ్స్లో ఫస్ట్ ఇరిగేషన్లో మనం ఏం చేయాలి? An experiment was conducted to find out the irrigation affected the production of crop. The experiment crops were grown 2 fields. One field was irrigated while the other was not. The same amount of nutrients like nitrogen was applied to both of the fields. However, the amount of nitrogen was increased by the same quantity of successive crops in both the irrigation and unirrigated fields. The results of that experiments are illustrated in graph 1. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ టన్ పర్ హెక్టార్కి ఎంత ఉంది చూసుకున్నారు. ఇక్కడ నైట్రోజన్ని వాడటం వల్ల సప్లై ఆఫ్ నైట్రోజన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉండే కొద్దీ ఏమవుతుందంటే క్రాప్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. అంటే నైట్రోజన్ ఇక్కడ మనకి న్యూట్రియంట్గా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి వాటర్ని కూడా బ్లూ కలర్లో చూసుకున్నట్లయితే సఫిషియంట్ సప్లై ఆఫ్ వాటర్, తర్వాత లెస్ సప్లై ఆఫ్ వాటర్ని కూడా మనం ఎక్కువగా మనం ఇచ్చినట్లయితే చక్కగా పెరుగుతున్నాయి మొక్కలు, తగ్గించినప్పుడు తక్కువ పెరుగుతున్నాయి. సో ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా ఆ మొక్కలకి ఏం అవసరం అనేది మనకు అర్థమవుతుంది. ఆన్ ద బేసిస్ ఆఫ్ గ్రాఫ్ 1 ఎక్స్ప్లెయిన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ద క్రాప్ ప్రొడక్షన్. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇరిగేషన్ మనం పెంచుకున్నట్లయితే అంటే మొక్కలకి నీళ్ళు వేయటము అలాంటివి చేసినప్పుడు మన ప్రొడక్షన్ ఎక్కువగా వస్తుందన్నమాట. సో వెన్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ అప్లైడ్ బోత్ ఇరిగేటెడ్ అండ్ అన్ఇరిగేటెడ్. అంటే ఏమిటి? నైట్రోజన్ ఇచ్చి వాటర్ని కరెక్ట్గా సప్లై చేసినప్పుడు ప్రొడక్షన్ పెరిగింది, అదే నైట్రోజన్ ఇచ్చి వాటర్ తగ్గించినప్పుడు ప్రొడక్షన్ తగ్గింది. కాబట్టి వాటికన్నీ సఫిషియంట్ క్వాంటిటీలో మనం ఇవన్నీ కూడా అందించడం అనమాట. నెక్స్ట్, వాట్ డస్ ఎ ప్లాంట్ డూ విత్ వాటర్? వీ లెర్న్డ్ ఇన్ ద చాప్టర్ న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్, క్లాస్ 7th of plant absorb the water from the soil. What does it do with this water? We know that the plant combines water and carbon dioxide with the help of sunlight to produce the carbohydrate. Starch is one of the main carbohydrate. Different types of sugars and cellulose are also carbohydrates. A chemical analysis will show that 100 grams of water react with 260 grams of carbon dioxide to form 180 grams of carbohydrate. అంటే ఇక్కడ మనకి ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా ఏంటి? ఫోటోసింథసిస్ ప్రాసెస్. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. వాట్ ఈస్ ఎ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ ఇస్ ఒక ఫుడ్ ప్రిపేరింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ లీవ్స్లో. సో ఈ లీవ్స్ ఏం చేస్తాయి? సన్లైట్ని ట్రాప్ చేసి సాయిల్ ద్వారా, రూట్స్ ద్వారా వచ్చిన వాటర్ని కార్బన్ డైఆక్సైడ్తో మిక్సప్ చేసి ఇక్కడ సెల్యులోజ్ అనేది, ఫుడ్ అనేది, కార్బోహైడ్రేట్స్ అనేవి తయారవుతాయి. ఈ ప్రాసెస్లో మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. దీన్నే మనం ఫోటోసింథసిస్ అని చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం. మనకు తెలుసు వితౌట్ వాటర్ ప్లాంట్ అనేది పెరగదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాటర్ అనేది చాలా వెరీ ఎసెన్షియల్ ఫర్ మేకింగ్ ఫుడ్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్, న్యూట్రియంట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఫర్ వాటర్ ఇస్ వెరీ నీడెడ్ అనమాట టు ప్లాంట్స్. కాబట్టి మనకు వాటర్ అనేది సఫిషియెంట్గా ఉంది. ఇరిగేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గ్రో ద క్రాప్స్ అనమాట. వాటర్ సరిగ్గా లేకపోయినా, రెయిన్స్ టైంకి పడకపోయినా మనకి క్రాప్స్ అనేవి పెరగవు. కాబట్టి మనకి న్యూట్రియంట్స్తో పాటు మనకు కావాల్సింది మెయిన్ ఇరిగేషన్. ఇరిగేషన్ అంటే వాటర్ అనమాట, సప్లై ఆఫ్ ద వాటర్. బట్ ద ప్లాంట్ రూట్స్ డస్ నాట్ యూస్ ఆల్ ద వాటర్ ఇట్ అబ్జర్వ్స్ త్రూ ది రూట్స్ టు ప్రొడ్యూస్ కార్బోహైడ్రేట్స్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ దిస్ వాటర్ ఎవాపరేట్స్ ఇన్ టు ద ఎయిర్. ఇక్కడ కూడా ఇంకొక విషయం ఏం చెప్తున్నారు? వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్న సాయిల్, రూట్స్ ద్వారా సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుని మొత్తం వాటర్ని అది కార్బోహైడ్రేట్ ప్రిపరేషన్కి, ఫుడ్ ప్రిపరేషన్కి ఉపయోగించుకుంటుందంటే ఉపయోగించుకోదు. ఎందుకంటే చాలా మటుకు అదేమవుతుందంటే సన్లైట్ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా ఎవాపరేట్ అయిపోయి వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. మీరు బాగా గమనించవచ్చు. మొక్కలకి మనం ఒక రోజు వాటర్ పోతే అలా ఆడిపోతాయి. కొంచెం ఇరిగేషన్ వాటర్ ఇచ్చామనుకోండి, సప్లై చేసాను, విత్ ఇన్ సెకండ్స్లో ఫ్రెష్గా ప్లాంట్ తయారవుతుంది. కాబట్టి వాటర్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద క్రాప్స్ అనేది మనకి ఇప్పటివరకు తెలుసుకున్నాం. నెక్స్ట్ activity 1 will continue the next video. Thank you students. Please subscribe.